వక్రీకరణలకు పాలైపోతుంటారు. ఇదిగో మనం చెప్పని చూసారా, ఏదో భిక్షగాడు అంటే యేసుక్రీస్తు వారు ఏదో తండ్రి దగ్గర భిక్ష అంటే పదం తాలూకా భావనలు తెలియక ఏ సందర్భంలో అన్నారు, దేనికన్నారు, ఏమండి దానికి సంబంధించిన వివరణ ఇచ్చిన ఆ వివరణలో మాటలు చెప్పరు వాళ్ళు. ప్రజలకి కొత్త వాళ్ళకి చూపించినప్పుడు ఏం చేస్తారు, పూర్తిగా వింటేనే కదా ఏదైనా తెలిసేది. కానీ ఆ పూర్తిగా తెలియనివ్వకుండా మనం ఎక్కడైతే వీళ్ళు యేసు ప్రభువు వారికి తండ్రి జ్ఞానాన్ని భిక్షగా పెట్టాడు, లేదంటే ఈయన దానంగా చేశాడు, నేర్చుకున్నాడు, చాలా రెఫరెన్స్లు మీకు చూపించారు. కానీ వాటిలోనున్న భావాలను వీళ్ళు ఆలోచించకుండా పదాల దగ్గర నిలబడి ఇదిగోండి ఈ పదం అన్నారు, ఇది తప్పు, ఇదిగోండి ఈ పదం అన్నారు, ఇది నేరం కదా అని ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితుల్లోనికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏదో ప్రజలు వ్యతిరేకం చేసేసినంత మాత్రం మనం భయపడిపోతామా? ఏమండి ఆయన ప్రజల కోసం మనం ఏమైనా బ్రతుకుతున్నామా? ఏమండి బ్యాడా? ప్రజల దగ్గర బ్యాడ్ అయిపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గర ఎప్పుడూ కూడా చెడ్డవారిగా మనం నిలబడకూడదు.